ఓం నమః శివాయ. నమో నారాయణాయ. ఓం కాళభైరవాయ నమో నమః. నమస్తే అస్తు భగవన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ త్రయంబకాయ త్రిపురాంతకాయ త్రికాగ్నికాలాయ కాలాగ్నిరుద్రాయ నీలకంఠాయ మృత్యుంజయాయ సర్వేశ్వరాయ సదాశివాయ శ్రీమన్మన్మహాదేవాయ నమో నమః. హరి ఓం. మా ఛానల్కి స్వాగతం. చూస్తున్న వీక్షకులకు ప్రేక్షకులకు ప్రియ కాల భైరవ భగవద్బంధులకి స్వాగతం పలుకుతూ మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తూ ఉండబడినటువంటి ప్రియ సోదర సోదరీమణులకు, జ్యోతిష్ అభిమానులకు, సనాతన ధర్మ సంరక్షకులకు, నూతనంగా గృహం నిర్మించుకోవాలి అనుకుంటున్న వారికి, అలాగే అద్దె ఇంట్లో ఉండబడిన వారికి, సొంత గృహం కలిగిన వారికి, నిత్యము ఐశ్వర్యాన్ని ఆనందాన్ని, విద్యార్థులకు విద్య, ఉద్యోగస్తులకు ఉద్యోగము, వివాహం కాని వారి వివాహము, ఐశ్వర్య శ్రీ సంపదలను ప్రసాదించాలని కాళభైరవ గృహవాస్తు కార్యక్రమానికి స్వాగతం. మీనరాశి వారికి ఒకవైపు ఏళ్లనాటి శని మధ్యమ సంచార స్థితి జరుగుతూ ఉండగా, అర్ధాష్టమ గురు సంచార స్థితి ఉండగా, ఇంట్లో అబ్బాయి కానీ అమ్మాయి కానీ వివాహం అవ్వకపోవడం, అయినా ఆ దంపతులు సఖ్యతగా ఉండకపోవడం, ధనం మూలం ఇదం జగత్ అన్నట్టుగా అనేక రకాలుగా ఇబ్బందులు పడుతూ ఉన్నారా? వారందరూ ఎలాంటి పూజా కార్యక్రమాన్ని పాటించడం వలన దోషం తొలగు ఐశ్వర్యం కలుగుతుందో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం. మీనరాశిలో ఏ నక్షత్రాలు వస్తాయనగా పూర్వాభాద్ర నక్షత్రంలోని చివరి పాదమైనటువంటి 4వ పాదము, ఉత్తరాభాద్ర నక్షత్రంలోని 4 పాదాలు, రేవతి నక్షత్రంలోని 4 పాదాలు కలిపితే మీనరాశి. రాశాధిపతి దేవగురు బృహస్పతి. ఏలనాటి శని మధ్యమ సంచార స్థితిలో ఉండగా ఏ పనులు చేసినా కలిసి రాకపోవడం, ప్రధానంగా అనారోగ్యము, యంత్ర ప్రమాదాలు, ఆయుధాలతో ఇబ్బందులు, పోలీస్ స్టేషన్లు, కోర్టు సమస్యలు, నిద్రలేని రాత్రులు గడపడం, ఏ పని చేసినా కలిసి రాకపోవడం, మనశ్శాంతి లేకపోవడం, చేసిన అప్పులు తీర్చలేకపోవడం, మనం డబ్బులు ఇస్తే తిరిగి రాకపోవడం, ఉద్యోగంలో ఆటంకాలు, ప్రమోషన్స్ రాకపోవడము, అనేక రకాలుగా బాధపడుతూ ఉంటాం. అప్పుడు పెద్దవారందరూ చెప్తుంటారు, బాబు ఇన్ని ఇబ్బందులు పడుతూ ఉన్నావు, వివాహం చేసుకున్నట్టయితే వీటన్నిటినీ మర్చిపోయి కొత్త జీవితాన్ని నువ్వు ప్రారంభించగలిగినట్లయితే మంచి ఉజ్వల బంగారు భవిష్యత్తు జీవితాన్ని స్వాగతం పలుకుతావు అంటూ ఉంటారు. ఇటు అమ్మాయి కానీ అబ్బాయి కానీ అది మంచిదే. కానీ వివాహం అంటే కావాలంటే ఏం చేయాలి? శుక్రుడి యొక్క బలం ఉండాలి. కనుక ఆ శుక్రుడి యొక్క బలం కోసం మనం ఏం చేయాలి అన్నట్లయితే ప్రతి శుక్రవారం పూట ఓం శుక్ర అరిష్టేతు సంప్రాప్తే శుక్ర పూజాంచకారయేత్ శుక్ర ధ్యానం ప్రవక్ష్యామి కళత్రత దోషపీడోప ఉపశాంతయే అనే మంత్రాన్ని ప్రతి శుక్రవారం పూట 27 సార్లు ఉచ్చరింపచేయడం, ఇంటి సింహద్వారాలకు గుమ్మడికాయని కట్టుకోవడం, ఇంటి ప్రారంభంలోనే సైంధవ లవణ ఉప్పు దీపాన్ని ఉంచడం, పూజా మందిరంలో ఈ ఇంద్రుడి యొక్క ఛాయాచిత్రాన్ని ఫోటోను ఏర్పాటు చేసుకొని సూర్య నమస్కారం చేసి పాలు, పచ్చిపాలు, తెల్ల నువ్వులు, అటుకులు, నెయ్యి, చక్కెరను సూర్యనారాయణుడికి నైవేద్యంగా పెట్టి రావి చెట్టుకు కానీ వేప చెట్టుకు కానీ పోసినట్లయితే వద్దన్న వివాహం అవుతుంది. ఇక్కడ సాఫ్ట్వేర్ ఉద్యోగస్తులు, హార్డ్వేర్ ఉద్యోగస్తులు, చలనచిత్రకారకులు, అలాగే జర్నలిస్టులు, సంపూర్ణమైనటువంటి అనేక రకాల విధి విధానాలు పాటించే వారందరికీ వద్దన్న వివాహం అవుతుందని చెప్పి గమనించాలి.